ఈ రోజైతే మా ఇంట్లో ఉండకోకుండా మా పాపను కొంచెం బయట తీసుకెళ్లాలనిపించింది. రోజు ఇంట్లోనే ఉంటే పిల్లలకు కూడా బోరింగ్ కొడుతుంది కదా! అందుకే ఈ రోజైతే చిన్న ఔటింగ్ ప్లాన్ చేసాము. మేము వెళ్ళిన చోట పిల్లల కోసం చాలా వీడియో గేమ్స్, రైడ్స్, కలర్ఫుల్ లైట్స్ అన్నీ ఉన్నాయి. లోపల వెళ్ళగానే మా పాప ముఖంలో వచ్చిన ఆనందం చూడాలి. ఏది చూడాలో, ఏది ముందు ఆడాలో అర్థం కాక ఒక్కొక్క గేమ్ దగ్గరకు పరిగెత్తింది. సో ముందు ఎంట్రన్స్‌గా వచ్చేసి ఒక్కొక్కరికి ఎంట్రన్స్ ఫీజు వచ్చి 1000 సీఫా ఉంది. ముగ్గురికి 3000 సీఫా. అండ్ ఒక్కొక్క వీడియో గేమ్‌కి సెపరేట్‌గా మనీ అయితే పే చేయాలి. మేము స్టార్టింగ్ అయితే ఏం పే చేయలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత తీసుకుందాం అనుకున్నాం. మేము లోపలికి వెళ్ళగానే మా చేతికి ఇలాగైతే బ్యానర్స్ వేశారు. ముగ్గురికి 3 వేశారు. దాని మీద అయితే ఒక స్కానర్ ఉంది. ఆ స్కానర్ని స్కాన్ చేసి మమ్మల్ని అయితే ఒక్కొక్కరిని లోపలికి ఎంటర్ చేశారు. ఎగ్జిట్ తర్వాత కూడా ఖచ్చితంగా ఉండాలి అన్నారు. ఒక్కసారి మనం టికెట్ తీసుకుంటే 4 అవర్స్ వరకు స్టే చేయొచ్చు అంట ఇక్కడైతే. సో మేము ఎంటర్ అవ్వగానే దీంట్లో మొత్తం టోటల్గా వీడియో గేమ్స్ ఎక్కువ ఉన్నాయండి. చిన్నపిల్లలకి చాలా తక్కువ ఉన్నాయి. మినిమం 4 to 5 ఇయర్స్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మనీ కూడా చాలా ఎక్కువ. సో పిల్లలు పెద్దలు అనేది ఏం లేదు, అందరూ ఆడుకుంటున్నారు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము లోపలికి వెళ్ళగానే ఓన్లీ పిల్లలకు మాత్రమే అనుకున్నాం, కానీ చాలామంది పెద్దలే హ్యాపీగా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా వచ్చారు. చూడండి, పెద్దలు పిల్లలు ఇలాగ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అన్ని వీడియో గేమ్సే. ఒక్కొక్క దానికి సపరేట్ మనీ అయితే ఉంటుంది. స్టార్టింగ్లోనే ఇస్తారంట, మాకైతే చెప్పారు. 2000 సిఫాకి 4 కాయిన్స్, 8000 సిఫాకి ఇన్ని కాయిన్స్ అయితే చెప్పారు. మేము లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఏమైతే ఆడుతామో దానికైతే సపరేట్గా తీసుకుందాం అనుకున్నాం. ఇలాగ చూడండి, బాల్స్ ఇలాగ ప్రతి మిషన్కి కింద ఏదో ఒక కాయిన్ ఇన్సర్ట్ చేసేలాగా ఉంటుంది. ప్రతి దానికి ఏమంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ వేయకూడదు. మనం అక్కడ 1000 సీఫా మనము ఇస్తే దానికి 1000 సీఫాకి ఇంత, మినిమం స్టార్టింగ్ 2000 సీఫా అనుకుంటా. 2000 సీఫాకి 3 కాయిన్స్ అనుకుంటా. అలాగే మనం 2000 4000 మళ్ళీ ఎంత ఆడగలుగుతామో అన్ని కాయిన్స్ అయితే తెచ్చుకోవాలి. ప్రతి దానికి ఖచ్చితంగా కాయిన్ తీసుకోవాలి. కాబట్టి చాలా తీసుకుంటే మాకు తెలియకైతే స్టార్టింగ్లో కొంచెం 2000 సీఫాకు ఒకసారి 2000 సీఫాకు అలాగ తీసుకున్నాము. అలాగైతే చాలా లాస్ అవుతుంది. ఒకేసారి 10,000 సీఫా అలా తీసుకుంటే మనకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇదైతే మేము ఆడాము. కింద చూడండి, కింద హోల్ కనిపిస్తుంది కదా, అక్కడ కాయిన్స్ వేస్తే ఇక్కడ మనమైతే ఆపరేట్ చేయాలి. అది పొజిషన్ అనేది మూవ్ అవుతుంది. లైట్ పడుతుంది కదా, అదైతే మనకి ప్రెస్ చేస్తానే అదనేది కిందికి వచ్చి టాయిన్ అయితే తీసుకోవచ్చు. ఈ గేమ్స్ అయితే ఇదైతే పూర్వి కూడా ఆడింది. సో అవి చిన్న చిన్న ఉన్నాయి కదా, అవి అయితే పైకి వస్తూ ఉంటాయి. మనం దాంతో కొట్టాలి. పూర్వి ఫస్ట్ అబ్జర్వ్ అయితే చేసింది. సో ఆడుతుందో ఆడదో అనుకున్నాం, కానీ మళ్ళీ నెక్స్ట్ ట్రై అయితే చేసింది. సో ఇవన్నీ వీడియో గేమ్స్ అండి. చిన్నపిల్లలకైతే ఏం కాదు. పూర్వి అయితే జస్ట్ చూస్తూ అలా కూర్చుంది అంతే. ఏం చెప్పాలంటే పిల్లల కోసం ఖరీదైన బొమ్మలు కొనడం కంటే వాళ్ళతో కలిసి కొంచెం సమయాన్ని గడపడం వాళ్ళకైతే ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఆఫ్రికాలో ఉన్నాం కాబట్టి పిల్లలు అయితే ఎక్కువ ఉండరు. ఇలా బయట తీసుకెళ్ళినప్పుడైనా పూర్వి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాగా ఆడుకుంటుంది. వీక్లీ వన్స్ అన్న ఖచ్చితంగా తీసుకెళ్తాము. ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఆ బొమ్మల కోసం ఒకదానికొకటి వేస్తూనే ఉన్నాం. ఫైనల్గా అయితే పూర్వికి అయితే ఒక బొమ్మ అయితే వచ్చేసింది. ఈ రోజైతే పూర్వి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బాగా ఎంజాయ్ చేసింది. మాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది వచ్చినందుకు. రాజు అయితే అంత వెతికి చూస్తున్నాడు ఇంకా పిల్లల కోసం ఏమైనా గేమ్స్ ఉన్నాయని చెప్పి. పిల్లలు ఒక 4 to 5 ఇయర్స్ పిల్లలు అయితే ఏదో ఒకటి ట్రై చేయొచ్చండి. మనం ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని చెప్పి పూర్వీకి అయితే ఏదో ఒకటి తినిపిద్దామని దాని లోపల అయితే రెస్టారెంట్ ఉంది అటాచ్డ్, కానీ చూద్దామని అయితే లోపలికి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సింపుల్గా పూర్వీకి అయితే ఆమ్లెట్ అయితే ఆర్డర్ చేసాము. సో ఇక్కడైతే ఎక్కువ డిఫరెంట్గా అయితే ట్రై చేయమండి. ఎందుకంటే మనకి ఏం కలుపుతారో వీళ్ళు తెలియదు కదా. వీళ్ళు ఎక్కువ బీఫ్ లాగైతే కలుపుతారు. సో అందుకని చెప్పి దాంట్లో అన్ని సెర్చ్ చేసి గూగుల్లో అయితే తీసుకుంటాము. ఇక్కడ పూర్వీకి అయితే టైంపాస్కు ఒక చిన్నపిల్లవాడైతే వచ్చాడు. వాడైతే పూర్వీని చూస్తేనే భయపడుతున్నాడు. అట్లా తీసుకొని వచ్చింది. కొద్దిసేపు అయితే వాడితో కూడా ఆడుకుంది. చూడు, వాడి దొబ్బేసింది. సో మళ్ళీ కొంతసేపు ఆడుకుంది. చాలా టైం పట్టింది మాకైతే ఆర్డర్ రావడానికి. ఎందుకంటే వీళ్ళు డెలివరీస్ ఎక్కువ ఇస్తారంట. సో అవి చేయడానికి చాలా టైం పట్టింది. 1 అవర్ అయితే స్టే చేసాము ఒక ఆమ్లెట్ కోసం అయితే. ఇంకెటో ఆర్డర్ ఇచ్చినాం కాబట్టి వెళ్ళిపోలేక అదే తినిపించేసాము. పూర్వీ అయితే ఇంక ఖచ్చితంగా టైం అయిపోయింది కాబట్టి పూర్వీకన్నా తినిపించాలని చెప్పి అంతసేపు అయితే వెయిట్ చేసాము. వెయిట్ చేసి మరి పూర్వీకి అయితే తినిపించేసాము. లేట్ అయిందని చెప్పి రాజు అక్కడికి వెళ్ళేసి అడిగాడు. సో 5 మినిట్స్లో ఇచ్చేస్తామన్నా. అదేంటో మనం ఇంట్లో చేసుకుంటే ఆమ్లెట్ అయితే ఇలాగ రాదు, బయట తీసుకుంటే మాత్రం టేస్ట్ వేరేగా ఉంటుంది. సో బయట ఫుడ్డే అంటారు. మేము ఇక్కడికి వస్తే బయట ఫుడ్ చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాము. ఇంకా వెళ్తే తప్పకుండా ఇంకా తినాల్సి వస్తే ఖచ్చితంగా తింటాము, లేదంటే ఇంట్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. సో కొంచెం డిఫరెంట్గా చూస్తాము, అన్ని సెర్చ్ చేసుకొని బాగుంటే తింటాము. ఓకే, ఆమ్లెట్ అయితే బాగుంది. పూర్వి అయితే అక్కడికి వెళ్తానే పిల్లలు ఐస్ క్రీమ్ తింటుంటే నాకు కావాలంటే మళ్ళీ ఒక చిన్న కప్ అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నాము. సో తీసుకొని తినేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. పూర్వి అయితే లాస్ట్కి చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఆ బ్యానర్ అయితే అసలు తీసేయలేదు. మళ్ళీ లాస్ట్కి వాళ్ళ డాడీతో అయితే తీసేపించుకుంది.
అయితే వీక్ అంతా ఇంట్లో ఉంటాం కాబట్టి పూర్వీక్ అలా బోరింగ్గా ఫీల్ అనుకుంటా. మోస్ట్లీ మీకు కుదిరినా కుదరకపోయినా సండే అయితే మోస్ట్లీ తీసుకెళ్ళడానికే ట్రై చేస్తాము. ఇక్కడైతే చాలా బాగుంది, టైం పాస్ అయితే బాగా అవుతుంది. మేము ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అలా టైం స్పెండ్ చేసాము. సో అన్నీ పెద్దవాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక పూర్వీ ఉన్నంతసేపు కొంతసేపు అయితే బాగానే ఆడుకుంది. పూర్వి పట్టుకున్న బొమ్మ కోసం అయితే వాళ్ళ డాడీ యుద్ధమే చేశాడు. పాపం అందరి దగ్గర ఉంటే పూర్వి ఆ బొమ్మను చూపిస్తుంటే అది రాకుంటే సార్కి పూర్వి కోసం అయితే మనీ వేసి మరీ తీశాడు. సో పూర్వి అది మాత్రం వదిలిపెట్టలేదు. అసలు చాలా బాగా ఆడుకుంది ఆ బొమ్మతో అయితే అంతే కదా, మనం ఏదైనా కష్టపడితే దాని వాల్యూ మనకే తెలుస్తుంది. సో పూర్వి అయితే బాగా ఆడుకుంది ఆ బొమ్మతో అయితే. అక్కడున్న ప్రతి ఒక్కరు వేరే గేమ్స్ చేశారో లేదో తెలియదు కానీ ఆ బొమ్మ కోసం అయితే చేశారు. ఎందుకంటే మనం మనీ స్పెండ్ చేస్తున్నాము, దానికి రిటర్న్ గిఫ్ట్ వస్తుందంటే ఎందుకు చేయం చెప్పండి. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని అప్పుడప్పుడు బయట తీసుకెళ్ళండి. వాళ్ళ ఆనందం కోసం పెద్ద పెద్ద ప్లాన్స్ ఏం అవసరం ఉండదు. కొద్దిసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి కొద్దిసేపు ఆడుకున్నా కూడా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. రాజు కూడా పూర్వీని కూర్చోబెట్టుకొని ఆ వీడియో గేమ్ అయితే ఆడాడు. పూర్వీ అయితే అబ్జర్వ్ చేస్తుంది. పూర్వీకి అంతా కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం లైటింగ్స్ అన్నీ మొత్తం లైటింగే ఉందండి. పూర్వీ అయితే అన్నీ చూస్తూ ఉంది, అబ్జర్వ్ చేస్తూ ఉంది ఎవరెవరు ఏం చేస్తున్నారని చెప్పి. ఈరోజు మా వ్లాగ్ మీకు నచ్చినని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏ గేమ్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్, ఆఫ్రికా లైఫ్, మా పాపతో సరదా మూమెంట్స్ చూడాలంటే ఆఫ్రికా ఏంజల్ని ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో అందమైన వ్లాగ్తో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.